ప్రతిరోజు జిమ్కి వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. స్వెట్ పడుతోంది, కష్టం పడుతున్నారు. కానీ ఒక ప్రశ్న, ఎందుకు ఇంకా బెల్లీ తగ్గడం లేదు? ఎందుకు మజిల్స్ బిల్డ్ కావడం లేదు? మీరు కూడా ఇదే సమస్యతో ఫైట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలామంది చేసే మొదటి తప్పు కేవలం కార్డియో మీదే ఫోకస్ చేయడం. ట్రెడ్మిల్ మీద గంటల పాటు పరిగెత్తడం, బయట రోడ్స్, పార్క్లలో వాకింగ్, రన్నింగ్ వలన క్యాలరీలు బర్న్ అవుతాయి, కానీ మజిల్స్ బిల్డ్ అవ్వవు. కేవలం కార్డియో మాత్రమే చేయడం వలన మీ మజిల్ లాస్ అవుతుంది. మీరు దాన్ని వెయిట్ లాస్ అనుకుంటున్నారు. మజిల్ లేకపోతే మీ మెటబాలిజం స్లో అవుతుంది, ఫ్యాట్ లాస్ కూడా స్లో అవుతుంది. ఫ్యాట్ లాస్ ప్లస్ మజిల్ బిల్డ్ కావాలంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తప్పనిసరి. వర్కౌట్ చేస్తారు, కానీ ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంటుంది. బాడీకి రిపేర్ కావడానికి, మజిల్ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్ చాలా అవసరం. మీ బాడీ వెయిట్కి తగ్గట్టు రోజుకు 1.6 నుండి 2 గ్రాములు ప్రోటీన్ తీసుకోకపోతే మీ రిజల్ట్ స్లో అవుతుంది. వర్కౌట్ 30% అయితే డయట్ 70%. ప్రతిరోజు అదే వెయిట్ ఎత్తడం కూడా పెద్ద తప్పు. మీ బాడీకి ఛాలెంజ్ ఇవ్వాలి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ లేకపోతే మజిల్స్ గ్రో కావు. ప్రతి వారం కొంచెం వెయిట్ పెంచండి లేదా రెపిటేషన్స్ పెంచండి, అప్పుడు మాత్రమే గ్రోత్ ఉంటుంది. 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే మీ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, ఫ్యాట్ లాస్ స్లో అవుతుంది, మజిల్ రికవరీ కూడా స్లో అవుతుంది. రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర అత్యంత అవసరం. జిమ్లో గ్రో అవ్వరు, రెస్ట్లో గ్రో అవుతారు. చాలామంది జిమ్కు వస్తారు, కానీ లేట్ నైట్ పార్టీలకు వెళ్తారు. ఏది పడితే అదే తింటారు, సాఫ్ట్ డ్రింక్స్ మరియు ఆల్కహాల్ తాగుతారు, జంక్ ఫుడ్ తింటారు, బిర్యానీలు, ఆయిల్ ఫ్రై ఫుడ్ తింటారు. ఇవి మీరు చేస్తున్న పెద్ద మిస్టేక్స్. 3 రోజులు జిమ్, 4 రోజులు బ్రేక్. ఇలా చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది? ఫిట్నెస్ అనేది 7 రోజుల మోటివేషన్ కాదు, 90 రోజుల డిసిప్లిన్. కన్సిస్టెన్సీ లేకపోతే ఏ ప్లాన్ అయినా ఫెయిల్ అవుతుంది. కన్సిస్టెన్సీ లేకపోతే రిజల్ట్ లేదు. ఒక రోజులో రిజల్ట్ రాదు. ఎక్సర్సైజ్ చేయడంలో కన్సిస్టెన్సీ కలిగి ఉండాలి. కార్డియో ప్లస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, హై ప్రోటీన్ డయట్, ప్రాపర్ స్లీప్, కన్సిస్టెన్సీ. ఈ 4 ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే మీ బాడీ తప్పకుండా మారుతుంది. షార్ట్కట్ లేదు, మ్యాజిక్ లేదు, ప్రాసెస్ మాత్రమే ఉంది. పేషెన్స్ అండ్ ఫోకస్ కలిగి ఉండాలి, డిసిప్లిన్ కలిగి ఉండాలి. అబ్బాయ్, ఫిట్నెస్ అనేది ఫ్యాషన్ కాదు, ఇది లైఫ్ స్టైల్. నీ బాడీ మార్చ్ ముందు నీ మైండ్ సెట్ మార్చు. కన్సిస్టెన్సీ ఉంచు, పేషెన్స్ ఉంచు, రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మీ మన ఫిట్నెస్